వాళ్ళ మహారాణికి చెప్పందే వాళ్ళు ఏం చెయ్యము, దాసీ భావనతో వాళ్ళు ఉంటారు వ్రజవాసులు. మా మహారాణి అమ్మ రాధాదేవి, ఆమెకు చెప్పకుండా మేమేం చెయ్యం. ఒక వ్యాపారం చేస్తున్న అమ్మ మహారాణి ఈ పని చేస్తున్నాం, ఒక ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నాం అమ్మ ఈ పని చేసుకుంటున్నాం అని ఒక రాణి దగ్గర ఉండే దాసీ గణంలాగా వాళ్ళు కొంతమంది ఆ భావనతో మహారాణి అని చెప్పేసి రాధాదేవిని పిలుచుకుంటారు ప్రేమగా. అది అలా జనబాహుళ్యంలో ఉండిపోయింది. ఈరోజు కూడా రాధా మహారాణికి జై అంటారు. అంతా దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది. ఒక మంచి ఒకరోజు ఒక జైపూర్ మహారాణి తన పరివారంతో దర్శనానికి వస్తుందట బృందావనానికి, బాంకే బిహారీ మందిరం చుట్టుపక్కల వస్తుంటే ఆ భటులంతా కలిసి జరుపుతున్నారంట. జరగని మహారాణి వస్తున్నారంటే అక్కడ పారిశుద్ధ కార్మికురాలు చిమ్మే ఒక ఆమె నవ్వుతుందంట. నవ్వితే ఆ పక్కన ఎందుకు జరగకుండా నువ్వు నవ్వుతూ నిలబడ్డావు ఏంటంటే, ఈ వ్రజమండలంలో 3 రాణులు ఉన్నారు. మైత్రాణి అంటారు చిమ్మే వాళ్ళని. మైత్రాణి, యమునా మహారాణి, పట్టరాణి, బృందావన మహారాణి, రాధారాణి, 3 రాణులు ఈ బ్రజమండలంలో. మైత్రాన్ని చిమ్మేవాళ్ళం మేము. అలాగే అమ్మ యమునా అదేవి పట్రాణి అంటారు, కృష్ణుడి యొక్క పట్రాణి. మహారాణి రాధారాణి అని చెప్పి ఒక సాధారణమైన ఒక బ్రజవాసిని అమ్మ అద్భుతమైన తత్వం చెప్తే ఆ వచ్చిన రాణి ఎవరైతుందో కాళ్ళ మీద పడిపోతుంది. నన్ను క్షమించమ్మా, నేను రాణిని నా అహంకారంతో నేను ప్రవర్తిస్తూ నా భటుల చేత జరిపాను. బృందావనంలో ఎవరైనా కూడా సామాన్యులే, బృందావనంలో ఉండేది కేవలం రాధారాణి మాత్రమే, నేను నీకన్నా తక్కువ దాన్ని అని చెప్పి పాదాభివందనం చేస్తాను.